హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. మా సతీష్ మొన్న వచ్చాడండి. వచ్చి చక్కగా చిలకడదుంపలు భలే హార్వెస్ట్ చేసేస్తాడు. కాకపోతే ఆవేళ నేను మౌనవ్రతం అండి, నేను మాట్లాడకూడదు. అందుకని చెప్పేసి తను కూడా అన్నీ నాకు సైగలే, మాట్లాడలేదు. ఈరోజు అంటే నాకు మౌనవ్రతం కాబట్టి నేను జస్ట్ రికార్డ్ చేసి ఉంచాను. ఈరోజు అసలు ఎక్కడ వేసాము, ఎలా హార్వెస్ట్ వచ్చింది, అవన్నీ కూడా ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి. మనం శీతాకాలం చివరికల్లా దుంపజాతి కూరలన్నీ హార్వెస్ట్ చేసేయాలండి. మేము ఇలాగ రేక్ షెడ్ మీద పెట్టడం, అక్కడి నుంచి తీసుకురావడం కష్టం కావడంతో మా సతీష్ ఎప్పుడు వస్తాడా అని కూర్చున్నాం అనమాట. సతీష్ రావడం కొంచెం లేట్ అయింది, అందుకని మార్చి నెలలో హార్వెస్ట్ చేసామండి. నేను మరి కొంచెం ఆలస్యంగా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. 100 రూపీస్ టబ్లో పెట్టడంతో అండి బాగానే విశాలంగానే పెరిగినాయి ఆ తీగలు అవిని. అలాగే మనం చిలకడదుంపలు పెంచుకుంటున్నప్పుడు అండి ఆ తీగలు అటు ఇటు పాకడానికి కూడా అవకాశం ఉండేలాగా చూసుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మనం ప్రూన్ చేసేస్తూ ఉంటే దుంపలు ఎదగవండి. పాపం 100 రూపీస్ టబ్ కూడా పూర్తిగా సరిపోయినట్లేదండి. ఆ దుంపలు చూసారా ఎలా పెరిగిపోయినాయో కింద. అదే నేలలో అయితే కనుక చక్కగా లావుగా ఎంత బాగా వచ్చినోనండి హార్వెస్ట్. ఇదిగోండి మా సతీష్ చూపిస్తున్నాడు. కొంచెం ఏదైనా డైలాగ్ చెప్పవయ్యా బాబు అన్నా కానీ ఏం మాట్లాడలేదండి. అలా మోక సైకిల్తోటే ఉన్నాడనమాట. ఈ సన్నగా ఉన్న చిలకడదుంపలు మళ్ళీ మనం నాటేసుకుంటే అండి మనకి నెక్స్ట్ క్రాప్కి పనికొస్తాయి. అందుకని ఇంకా తీసేసామండి. తీసేసి తర్వాత క్రాప్ అప్పుడు చూడొచ్చులే అన్నట్టుగా ఇక హార్వెస్ట్ చూద్దామండి. మనం వర్షాలు మొదలయ్యే టైం ఉంటుంది కదండి, మే ఎండింగు, జూన్, జూలై ఆ టైంలో ఇలాగ కుండీల్లో దుంపలు, చిన్న చిన్న దుంపలు కానీ లేదంటే తీగలు నాటుకున్నా కానీ పర్లేదండి. మనకి అవే దుంపల కింద ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. మనం అలాగా ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చండి చిలకడ దుంపలు. లేదంటే మార్కెట్ నుంచి ఒక దుంప తెచ్చుకుని నీళ్ళల్లో కొంచెం సగం ములిగేలాగా ఉంచినా కానీ తీగలు వస్తాయండి. ఆ తీగలు కూడా మనం సెపరేట్ చేసుకుని కుండీల్లో నాటుకోవచ్చు. సాయిల్ మిక్స్ అయితే మనకి ఇసుక శాతం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలండి. అలాగే తేమ నిలబడటం కోసం కొద్దిగా కోకోపీటు యాడ్ చేసుకోవాలి. అలాగే అంటే ఇంచుమించు మీకు ఒక 40% 50% వరకు గార్డెన్ సాయిల్ తీసుకున్న, ఒక 25% వరకు కంపోస్టు, 30% వరకు ఎక్కువ తీసుకున్నా మనకి ఇబ్బంది ఏం లేదండి. అలాగే ఒక 20% వరకు ఇసుక తీసుకోవాలండి. ఒక 10-15% కోకోపీటు, అలాగే కొద్దిగా వేపిండి కూడా వేయాలండి. ఎందుకంటే మళ్ళీ ఆ దుంపలు పుచ్చులు అవి వచ్చేస్తాయండి. చూసారా దుంపలు ఎంత లావుగా ఊరినాయోనండి. మనం పెద్ద కుండి ఇవ్వడంతో ఇలా చక్కగా లావుగా వస్తాయండి. అదే మనం చిన్న చిన్న రెక్టాంగులర్ వాటిల్లోనో లేదంటే 50 రూపాయల టబ్బుల్లోనో వేసామంటే మాత్రం చిలకడదుంప సైజు అస్సలు సరిగ్గా రాదు. కాబట్టి మినిమం 100 రూపీస్ టబ్ అనేది ఇంపార్టెంట్ అండి. చూసారుగా ఇందాక అడుక్కొచ్చేసింది. అలా కాకుండా మనం ఇంకా కొంచెం పెద్ద కుండీల్లో నాటుకున్నాం అనుకోండి, దుంపలు కూడా చక్కగా ఊరుతాయండి, బాగా వస్తాయి. చిన్న చిన్న దుంపలు మరీ ఇంకా అవి ఎందుకు పనికిరావు అనుకున్నవన్నీ కూడా నేను తీసేసండి. ఆ పక్కన వేరే పాట్లు ఏదైనా నాటేద్దాము అని ఏరుతున్నాను అనమాట. నేను ఒకటే పాట్లో 2 వెరైటీస్ చిలకడ దుంపలు వేశానండి. తెలుపు వెరైటీ అండి, ఇది చూసారు కదా, మనకి మార్కెట్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది కదా, ఆ తెలుపు వెరైటీ దుంపండి ఇది. అలాగే ఎరుపు వెరైటీ అండి, ఇది ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి నాటానండి మా గార్డెన్లో. ఇప్పుడు నేను ఎంతమందికి ఇచ్చానో అది జస్ట్ చిన్న తీగ కట్ చేసి పాతినే కానీ దుంపలు చక్కగా వచ్చేస్తాయండి. అలాగా మనం చాలా సులువుగా చిలకడ దుంపని పెంచుకోవచ్చు. జామ మొక్క వేసిన గ్రో బ్యాగ్లో కుండీ చుట్టూ తీగలు నాటానండి. దుంపలు చూసారా ఎంత లావుగా వచ్చినాయో. కాకపోతే ఏంటంటే కొంచెం పుచ్చు వచ్చినట్టుగా అయ్యిందండి. కాకపోతే నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది కదండి, ఈలోపు నేను అవి వంటలకి వాటికి ఉపయోగించానండి. ఆ పుచ్చది లోపలికి ఏం వెళ్ళిపోలేదు, బాగానే ఉంది. నేను అనుకున్నది ఏంటంటే ఇది నెమటోడ్స్ ఎఫెక్ట్ ఇచ్చిన మట్టి అండి, ఈ జామ చెట్టు మొదల దగ్గర అనమాట. అది కూడా మీకు చూపించాను ఎలా కంట్రోల్ చేసాము ఏంటని. ఆ నెమటోడ్స్ ఎఫెక్ట్ ఏమో అనుకుంటే కాదండి, గ్రబ్స్ అవి ఉండడం వల్ల అన్నట్టుగా అన్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి చెందిన ఫ్రెండ్స్ అదేనండి. కాబట్టి మనం కొంచెం వేపిండి కూడా వేసేసుకుంటేనండి ఇలాగ పుచ్చులు లాంటివి అవి వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు అనమాట. కాబట్టి మనం ఇటువంటి దుంపజాతులు నాటుకున్నప్పుడు వేపిండి కానీ వేపాకులు కానీ ఇలా ఏదో ఒకటి యాడ్ చేసుకోవడం మంచిదండి. దుంప సైజు మాత్రం భలే ఊరింది కదండి. కుండి వెడల్పుగా లోతుగా ఉండడంతో అండి చక్కగా పెద్ద పెద్దగా వచ్చినాయండి దుంపలు. కాకపోతే పుచ్చులు చచ్చులు వచ్చినాయండి. నెక్స్ట్ టైము వేపిండి అది యాడ్ చేసేయండి, కొంచెం కేర్ తీసుకోవాలి. చిలకడ దుంపలు నాటుకున్నప్పుడు అండి మనకి ఎక్కువ లోతు ఉండేలాగా కుండీ సెలెక్ట్ చేసుకోవడం ఒకటి, సన్లైట్ బాగా తగిలే ప్లేస్లో
నాటుకోవడం, దుంప ఎదగడానికి వీలుగా మట్టి మిశ్రమం గుల్లగా సారవంతంగా ఉండేలాగా చూసుకోవడం, అలాగే దుంపల నుంచి వచ్చే తీగలండి చక్కగా స్ప్రెడ్ అవ్వడం కోసం ప్లేస్ ఇవ్వడం. ఇక వాటరింగ్ విషయానికి వస్తే కుండీలో తేమ లేనప్పుడే మనం వాటరింగ్ అది చేస్తూ ఉంటేనండి దుంపలు అవి చక్కగా ఊరతాయండి. ఇవి చూసారు కదా, 100 రూపీస్ టబ్లోను, అలాగే జామ చెట్టు మొదట్లోనూ వచ్చిన దుంపలండి ఇవి. మనం ఇలా చాలా సులభంగా మన టెర్రస్ గార్డెన్లో ఒక ఫ్యామిలీ అనుకోండి, ఒక 200 రూపీస్ డబ్బుల్లో వేసుకున్నా కానీ, లేదంటే ఇలా ఏదైనా పళ్ళ మొక్కల మొదట్లో ఓ 2 తీగలు చొప్పున నాటుకుంటూ వెళ్ళిపోయినా కానీ మనకి చాలా సులువుగా పండించుకున్నట్టు అవుతుందన్నమాట. ఇప్పుడు మనం తీసేసిన కొమ్మలు నాటుకున్నా కానీ కొత్త మొక్కల కింద ప్రాపగేట్ చేసుకోవచ్చండి. నేను ఈ నెక్స్ట్ ఇయర్కి దుంపల నుంచి ప్రాపగేట్ చేద్దామని ఈ ఆకులన్నీ కూడా తీగలు ఇవన్నీ కంపోస్ట్ కింద మారిపోవడం కోసం ఇలా కుండీలో కప్పెట్టేశానండి. ఇక ఈరోజు చామదుంపలు అలాగే చిలకడ దుంపలు హార్వెస్ట్ పూర్తయిందండి. నేను ఆల్రెడీ చామదుంపలు హార్వెస్ట్ చేసినప్పుడు ఎలా పెంచాలి ఏంటన్న దాని గురించి నేను వీడియో పోస్ట్ చేశాను. మనం ఇలాగా దుంపజాతి కూరలు ఏదైనా సరేనండి మనం ఈజీగా పెంచుకోవచ్చండి. మధ్య మధ్యలో మనం ఓడబ్ల్యూడిసి కానీ జీవామృతం కానీ లేదంటే వంటింటి వ్యర్థాల నుంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసుకుని అవి మొదలకి ఇచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ దుంపలు కూడా చక్కగా ఊరుతాయండి. చూసారుగా 100 రూపీస్ టబ్లో కూడా ఎంత చక్కగా ఊరినాయో. చిలకడ దుంపల కోసం ప్రత్యేకంగా కుండీయే పెట్టక్కర్లేదండి, వేరే మొక్కల మొదట్లో కూడా చక్కగా నాటుకుని పండించుకోవచ్చండి. కాకపోతే ఇలా పుచ్చులు రాకుండా వేపపిండి వేయడం మాత్రం మర్చిపోకూడదండి. ఇలాగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలండి, మన టెర్రస్ గార్డెన్లోనే చక్కగా చిలకడ దుంపలు పండించుకోవచ్చు. చూశారు కదండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.